ఎక్కాలి. ఎనిమిస్ ఎవ్వరు ఉండకపోతే అది చాలు. ఫస్ట్ మనకి మెయిన్ వెహికల్ కావాలి, గన్స్ కావాలి. విఎస్ఎస్ అయితే దొరికింది గాయస్, వేస్ట్ గన్. ఇంకో విఎస్ఎస్ దొరికింది. టోకెన్స్ అయితే దొరికినాయి 200. వేరే గన్లు ఉండవా గాయస్? తీసుకుందాం. ఈ విఎస్ఎస్ని పక్కన పెట్టేసి కొత్త గన్స్ అయితే తీసుకోవాలి. ఓకే, ఒక మంచి గన్ అయితే దొరికింది. ఇంకో గన్ను కూడా దొరికింది గాయ్స్. ఇప్పుడు ఆడిద్దాం ఆట. ఇప్పుడు మనకి వెహికల్ అయితే కావాలి. ఓకే గాయ్స్, ఇక్కడ వెహికల్ అవుతుంది, తీసుకుందాం. ల్యాంబోర్గిని, ల్యాంబో కాదు, ఫెరారీ. పక్కన చూస్తున్నా ఎన్ని సోరం ఉన్నారా అని. కార్ అయితే సౌండ్ మస్తు ఎక్కువ చేస్తుంది. కదిలినట్టుగా లూట్ మాత్రం సూపర్ ఓపీ ఉంది. దాన్ని పెట్టేసుకుందాం అయితే తీసుకుందాం. ఈగన్ ప్లేస్లోనైతే మనం ఈగన్ ఇంకొక అదే ప్లేస్లో మన ఫస్ట్ రివైవ్ అయితే అయ్యింది. స్కోప్ పెట్టి చూద్దాం అక్కడ ఎవరన్నా ఉన్నారా. లేరు గాయస్. మన కార్ అయితే కాలిపోయింది, కాల్చేసిండు. P90తో కాల్చేసిండు, అందుకే ఊరికి పోవాల్సి వస్తుంది. ఓకే గాయస్, మనం వెనకాల మార్క్ వస్తుంది గాయస్. అక్కడ వెనకాల అయితే ఇట్లా బుల్లెట్ మార్క్ అయితే వచ్చింది. ఓకే గాయస్, మనకి ఇంకో వెహికల్ అయితే దొరికింది. వెహికల్ అయితే దొరికింది మనకి. కార్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం. అయితే మనం దొరకదు. ఓకే గాయ్స్, స్కానర్ అయితే కాల్ చేసినాం. సైలెన్స్ ఎవరు స్కానర్ వేసి కాబట్టి
అయితే ఉన్నారు గాయస్. అలాగే మన కిల్స్ వచ్చేసి 2. రిలీజ్ అయింది స్కానర్. ఇక్కడైతే ఎవరు లేరు గాయస్. జోన్ అయితే వస్తుంది గాయస్. మనమైతే సెకండ్ సర్కిల్కి అయితే వెళ్ళిపోదాం. ఈ రోడ్డు మీదకి ఎక్కేస్తే మనం సర్కిల్ అయితే దాటేసినాం గాయస్. కార్ అయితే డ్యామేజ్ అయింది. సో గాయస్ టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు ఇంకా అలైవ్. ఇప్పటికి ప్రజెంట్ అయితే ఎవరు వస్తలేరు గాయస్ బయటికి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. ఓకే గాయస్ అక్కడ బైక్ వేసుకొని అయితే వస్తుంది పైన. అండ్ అయితే పోదాం ఇప్పుడు. బైక్ వేసుకొని అయితే వచ్చిండు. ఓ గాయస్ మ్యాచ్ అయితే పోయింది. మనమైతే గోల్ 3కి అయితే వచ్చినాం. ఇంకో మ్యాచ్